ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనం అయితే ఇప్పుడు వెంకటాపాలెం దగ్గర ఉన్నామండి. ఇదిగోండి ఇదంతా చూడొచ్చు, విజయవాడ వెస్ట్ బైపాస్ అన్నమాట. దాని పక్కనే చూడొచ్చు మీరు ఈ కరెంట్ లైన్స్ కి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయండి. ఇదిగోండి ఆల్రెడీ ఇక్కడ నిర్మించే ఉన్నాయి చూడొచ్చు. అలాగే ఇక్కడ టోల్ గేట్ ఉందండి మనకి విజయవాడ వెస్ట్ బైపాస్ మీద. కరెక్ట్ గా ఈ బాహుబలి బ్రిడ్జ్ ఎంట్రన్స్ దగ్గరే టోల్ గేట్ ఉండిద్ది అనమాట. ఇదిగోండి సైన్ బోర్డ్స్ కూడా ఉన్నాయి, 500 మీటర్స్ టోల్ గేట్ అని సైన్ బోర్డ్స్ పెట్టేశారు. అలాగే టోల్ గేట్ మొత్తం నీట్ గా క్లియర్ గా రెడీ చేశారండి. దాన్ని అయితే ఒకసారి మీకు చూపిస్తాను. మందడం, తుళ్ళూరు, వెంకటాపాలెం ఇప్పుడైతే రోడ్ ఇటు నుంచి మళ్ళిచ్చారనమాట. మామూలుగా అయితే ఈ హైవే దగ్గర నుంచి కటింగ్ లేదండి, వెంకటాపాలెం వెళ్ళడం కోసం సర్వీస్ రోడ్లో నుంచి కటింగ్ ఇచ్చారు. అటువైపు సర్వీస్ రోడ్డుకి సంబంధించి పనులు అయితే జరుగుతున్నాయి. అదిగోండి మొత్తం ఏపీ సెక్రటరీ అన్నీ అయితే ఇక్కడ కింద నుంచి డైవర్షన్ అయితే తీసుకోవాలన్నమాట. ఇదిగోండి విజయవాడ, ఏలూరు, కోల్కతా మొత్తం సైన్ బోర్డ్స్ NH16 కి అయితే కలిసిద్ది కాబట్టి NH16 అని అయితే సైన్ బోర్డు పెట్టారండి. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇదిగోండి మొత్తం ఇదిగోండి చూడొచ్చు. టోల్ గేట్ కి మంచిగా లైటింగ్స్ కానీ కలదా. ఇదిగోండి ఇక్కడ వర్క్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. చూడొచ్చు మీరు. అలాగే ఇదిగోండి ఇదే అనమాట మొత్తం టోల్ గేట్. కదండి టోల్ గేట్ పనులు అయితే జరగాల్సిందండి. చూడండి ఒకసారి టోల్ గేట్ ఎలా కనిపిస్తుందో. మొత్తం లైటింగ్స్ మొత్తం చాలా బాగుందండి. మనకైతే చిన్నకాకాని దగ్గర ఒక టోల్ గేట్ అయితే ఉండిద్ది అనమాట. దాని తర్వాత ఇదేంటంటే ఫుల్ గా వాడకంలోకి అయితే వచ్చిందండి. చూడొచ్చు మీరు. చూడొచ్చండి ఇంకా కొంచెం పనులు అనేవి జరగాలి. చెట్లు మొక్కలు నాటడం కానీ ఇవి పనులు అయితే జరగాలన్నమాట. దానికోసం కొంచెం పనులు అనేవి జరుగుతున్నాయండి. చూడొచ్చు ఇక్కడ నుంచి ఎలా కనిపిస్తుందో. కాబట్టి విజయవాడ నుంచి ఇక్కడ రాకపోకలు అయితే బాగానే జరుగుతున్నాయండి. చూడొచ్చు విజయవాడ నుంచి అయితే వదిలేశారనమాట. ఈ వెహికల్స్ అన్ని ప్రయాణిస్తున్నాయి బ్రిడ్జి మీద, అలాగే ఈ రోడ్డు మీద. ఈ గుంటూరుకి వెళ్లే వైపు కొంచెం పనులు అయితే జరగాలండి. మళ్ళా అటువైపు వెళ్ళేసరికి కొంచెం పనులు అయితే జరగాలన్నమాట. ఈ కొంచెం ఈ హై టెన్షన్ వైర్ లైన్లు మార్చడం కానీ ఆ పనులు అయితే కొన్ని ఉన్నాయి, అవి జరగాలి. ఒకసారి మీకు ఆ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూపిస్తా అండి. ఇదిగోండి సైడ్ డివైడర్ దగ్గర వర్క్స్ అయితే చేస్తున్నారు అనమాట. కొంచెం అలాగే అటువైపు సర్వీస్ రోడ్డు కూడా వేయాలండి. మందడం, తుళ్ళూరు అయితే ఇక్కడ హైవే నుంచి ఎగ్జిట్ అయితే ఇచ్చారనమాట కిందకి. ఆ సర్వీస్ రోడ్లో అక్కడే దిగేయాలండి. ఇదిగోండి ఈ హైవే పక్కన నాటే చెట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి, ఇక్కడ నుంచి ఈ నర్సరీలోంచి తీసుకొస్తారనమాట. మొత్తం చూడొచ్చు మొత్తం దానికి రోడ్లకి హైవేకి యూజ్ చేసే చెట్లన్నీ ఏడే ఉంటాయండి ఇవన్నీ. అలాగే ఇక్కడ కూడా చూడొచ్చండి మీరు. ఇలాగే అమరావతిలో జరిగే ప్రతి పని మీకైతే నా ఛానల్ ద్వారా అయితే చూపిస్తాండి. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఇవన్నీ సైడ్ డివైడర్లు వర్కులు కూడా పూర్తయినాయి అనమాట. చూడొచ్చు మొత్తం ఎలా ఉంది ఏంటి అనేది. ఇదంతా వెంకటాపాలెం అండి.
ఇదిగోండి మనమైతే ఇప్పుడే బాహుబలి బ్రిడ్జి మీదకి అయితే ఎక్కుతాం. ఇదిగోండి ఇక్కడ ఏంటంటే మనకి బ్రిడ్జి మీద లైటింగ్ వర్క్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. లైట్స్ అయితే బిగిస్తున్నారండి, చూడొచ్చు రోడ్డుకి రెండు వైపులా. ఇక్కడైతే సోలార్ ప్యానల్స్ అయితే అమర్చారండి, మరి లైట్స్ కి సంబంధించి చూడొచ్చు. మొత్తం సోలార్ ప్యానల్స్ అయితే అమర్చారనమాట. ఈ లైట్స్ ని కూడా ఏంటంటే ఈ కరెంట్ కాకుండా ఈ సోలార్ పవర్ ద్వారా అయితే వెలిగేటట్టు అయితే సెట్ చేస్తున్నారు అనమాట. చూడొచ్చండి మనం అయితే ఇప్పుడు బ్రిడ్జి మీదకి వచ్చాం. అలాగే ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు టీటీడీ అండి, టీటీడీ దేవస్థానం ఎంత బాగా కనిపిస్తుందో. అలాగే సీడాక్సిస్ రోడ్ అనమాట, అనగా E3 రోడ్ అండి, అమరావతిలో మెయిన్ రోడ్ లాగా కూడా ఉందన్నమాట ఇది. అలాగే ఒకసారి మీకు ఇటువైపు చూపిస్తా, ఇక్కడ కూడా చూడొచ్చు. మొత్తం ఇప్పుడైతే మనం కృష్ణానది మీదకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి. చూస్తున్నారు కదండి, విజయవాడకి అమరావతి నుంచి విజయవాడకి చాలా తక్కువ టైంలోనే చేరుకోవచ్చు అనమాట. చూడొచ్చండి ఇక్కడ నుంచి ఇంద్రకీలాద్రి కూడా కనిపిస్తుంది. ఇక్కడ చిలుపుర మొత్తం చూడండి ఎంత అందంగా ఉండిద్దో. ఇటువైపు చుట్టూరు వాటర్తో ఈ బ్రిడ్జ్ చాలా బాగుండిద్దండి. మనకి వారధి ఆ ప్రకాశం బ్యారేజ్ కన్నా ఇది బాగుండిద్ది అనమాట. నేచర్కి చాలా దగ్గరగా ఉన్నట్టుండిద్దండి దీనిలో. ఈ బ్రిడ్జ్ మీద జర్నీ చేస్తుంటే చూడొచ్చు మొత్తం విజయవాడ సిటీ అవుట్లుక్ కూడా బాగా కనిపించింది అనమాట ఇక్కడ నుంచి చూస్తుంటే. చూడండి ఒకసారి. ఇదిగోండి అలానే ఇక్కడ నుంచి విజయకీలాద్రి కూడా కనిపించిందండి కొండ మీద. కొత్తగా నిర్మిస్తున్న టెంపుల్ అనమాట అది. ఆల్రెడీ ఉన్నదాన్నే కొంచెం అప్డేట్ అయితే చేస్తున్నారు అనమాట ఆ టెంపుల్ని. ఇక్కడ మొత్తం చూడొచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. ఇది ఫ్రెండ్స్ మన విజయవాడ వెస్ట్ బైపాస్ ఒక అప్డేట్ అయితే. మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే ఒక్క సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేనైతే మీకు ఎండొచ్చినా వానొచ్చినా ప్రతిరోజు ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా అండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తున్నారు, ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే బాగుండిద్దండి. కొంతమంది చూసి వెళ్ళిపోతున్నారు అనమాట. ఇంకా సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది అనమాట. ఇప్పుడే అండి నేను మొత్తంగా ఒక వీడియో అయితే తీసాను అనమాట. ఒక వీడియో ఏంటంటే వాళ్ళు కొంచెం నువ్వు క్లియర్గా తీయలేదు అనే ఈ మాటలు చెప్పి అయితే దాన్ని డిలీట్ చేస్తారనమాట. సరే అండి, అయినా కానీ నేను ఇంకొంచెం ముందుకు వచ్చి మీకు ఈ వెస్ట్ బైపాస్ అనేది చూపిస్తున్నా అండి. ఇది ఆల్రెడీ ఫుల్గా వాడకంలో అయితే ఉందన్నమాట. విజయవాడ నుంచి మన మంగళగిరి అంతవరకు, ఇంకా గుంటూరు వైపు కానీ కొంచెం ఇటువైపు మనకి ఇటువైపు కానీ పనులు అనేవి జరుగుతున్నాయి అనమాట. నేను ఇంకా ఫుల్గా అప్డేట్ అయితే ఇస్తాను అండి ఈ బ్రిడ్జ్ గురించి ఇంకా ముందు మొత్తం క్లియర్ అయిన తర్వాత. ఇది ఫ్రెండ్స్ మన వీడియో అయితే. మరి మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, గంట సింబల్ అయితే ఆన్లో పెట్టుకోండి. మనం ఏ వీడియో పెట్టినా ముందు మీకే నోటిఫికేషన్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.